2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ఆ 4 మంత్స్ కోర్స్ చేస్తే వాళ్ళ జీవితాలే మారిపోయాయి. అవును. యాహ్! Yeah. సో, ఎలాగండి ఇప్పుడు ఇండస్ట్రీ నీడ్స్‌కి మీరెలా అడాప్ట్ అవుతున్నారు? బికాజ్ ప్రతి 2, 3 నెలలకి ట్రెండ్స్ మారిపోతున్నాయి. అంటే ప్రతి 2-3 మంత్స్‌కి ట్రెండ్స్ చేంజ్ అయినా మేడం, ఇంకా వాటిని ఫ్రెషర్స్ లెవెల్‌కి రాలేదు. రైట్. సో ఫ్రెషర్స్‌కి ఎప్పుడు ఫౌండేషన్ ఇంపార్టెంట్. సో ఆ ఫౌండేషన్‌లో మనం ఎప్పుడు స్ట్రాంగ్‌గా ట్రైనింగ్ ఇస్తున్నాము. రైట్. అది ఫౌండేషన్ నేర్చుకుంటే ఏ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినా కూడా వాళ్ళు క్విక్‌గా నేర్చుకోగలుగుతారు. సో ఆ పాయింట్‌లోనే మనం స్ట్రాంగ్‌గా ఉన్నాం. రైట్. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ మీరు వాళ్ళ ప్లేస్‌మెంట్ అయిన స్టూడెంట్స్ వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్స్ ఏంటి? వాళ్ళు ఒకళ్ళు బీటెక్ చేసామని చెప్పారు. రెండో వాళ్ళు కూడా అంతేనా? ఇద్దరు బీటెక్ బీటెక్ మేడం. చేశారు. ఒక అబ్బాయి ఫ్రెషర్, ఒక అబ్బాయి ఆల్రెడీ నాన్ ఐటీలో వర్క్ చేసి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్‌తో ఆ! మళ్ళీ ఐటీ సైడ్ షిఫ్ట్ అవడానికి వచ్చాడు మన దగ్గర. ఓకే. నాన్ ఐటీ అంటే మీరు ఇంజినీరింగ్‌లోనే వేరే బ్రాంచెస్‌లో ఉన్న వాళ్ళంటారా? జాబ్ నాన్ ఐటీలో చేశాడు. చేశారు. అక్కడి నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వాలంటే డెఫినెట్లీ కొంత ఐటీ జ్ఞానం ఉండాలి కాబట్టి మరి అది అట్లాగొచ్చి నేర్చుకొని క్రాక్ చేసి. పెద్ద విషయమే అది. పెద్ద మార్పే అది. అవును. చాలా మందికి అంటే ఇలాగే ఇది మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే ఎవరైనా అప్‌గ్రేడ్ అవ్వాలన్నా ఇలాంటి కోర్స్ చేస్తే అప్‌గ్రేడ్ అవుతారు. అవును. ఫ్రెషర్స్‌కి ఉద్యోగం రావట్లేదంటే ఈ కోర్స్ చేస్తే వెంటనే ఉద్యోగం వస్తుంది. మ్మ్. లైన్ మారాలంటే కూడా ఇది ఉపయోగపడుతుందా? లైన్ చేంజ్ అవ్వాలి అన్నా లైన్ చేంజ్ అవ్వాలి అన్నప్పుడు అందరు లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి అడుగుతారు ఆలోచిస్తారు కదా! మేడం. అవునవును. సో ఆ లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకునే ముందు బేసిక్స్ కూడా నేర్చుకొని అప్పుడు వాటిని నేర్చుకుంటే ఈజీ అవుతుంది. Yeah. ఇది కోర్స్ మనం 2, 3 సార్లు మాట్లాడాం. లాస్ట్ టైం నేను అడిగాను లేదు నాకు తెలియదు కానీ సాయిరామ్ గారు అసలు ఈ కోడ్ జ్ఞానాన్ని పెట్టాలని మీకు ఎందుకు వచ్చిన ఐడియా? అంటే ఈ అవస్థలు మీరు చూసారా? ఈ ఇండస్ట్రీ డిమాండ్స్‌కి చదువుతున్న చదువుకి గ్యాప్ ఉందని? ఆబ్వియస్లీ చాలా గ్యాప్ ఉంది మేడం. ఈ కోర్సెస్ అన్ని కూడా ఎప్పుడో డిజైన్ చేసినాయి అనమాట. ప్రజెంట్ కరికులమ్స్ ఏవైతే ఉన్నాయో మీరే చెప్పారు 2-3 మంత్స్కి చేంజ్ అవుతుంది అని. సో దానికి తగ్గట్టు యూనివర్సిటీస్లో చేంజ్ చేయాలి అంటే అవ్వదు. కరెక్ట్. అవును. సో ఆ పాయింట్లో మాలాంటి వాళ్ళు వచ్చి దాన్ని ఫిల్ చేయాలి. సో ఈ కోర్స్ చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటండి? ఏ స్ట్రీమ్ వాళ్ళైనా చేయొచ్చా? ఎనీ బీటెక్ ఆర్ డిగ్రీ స్టూడెంట్ కెన్ టేక్ అప్ దిస్ కోర్స్ అండ్ దే కెన్ ప్రిపేర్ ఫర్ ద ఇండస్ట్రీ. అండ్ ఇండస్ట్రీలో ఇప్పుడు లేటెస్ట్ పైథాన్ ఇదేనా? అవును. జావా? పైథాన్, జావా, ఫుల్ స్టాక్ ఇవే ఉన్నాయి మేడం. ఇప్పుడు డేటా సైన్స్ అవి ఉన్నాయి కానీ ఇంకా ఫ్రెషర్ లెవెల్కి రాలేదు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఓకే. అంటే అవి కొంచెం వర్క్ చేసిన వాళ్ళకి అప్లై అవుతాయి. అవును. ఇప్పుడు అలా వర్క్ చేసిన వాళ్ళు కూడా కోర్సులు చేయాలంటే మీ దగ్గర కోర్సెస్ ఉంటాయి? డేటా సైన్స్ ఉంది మేడం. ఉంది. అంటే ఓ 2-3 ఏళ్ళు వర్క్ చేసి వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు వచ్చి మీ దగ్గరకు వస్తే వెంటనే వాళ్ళ కొంచెం టీం కూడా మారుతుంది, గ్రూప్ మారుతుంది, వాళ్ళ కంపెనీలో దొరకచ్చు ఉద్యోగం. అవును. ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు మీరు చూస్తే లే ఆఫ్స్ అన్ని కూడా మిడ్ లెవెల్ వాళ్ళవి లే ఆఫ్ అవుతుంది. అవును. సో ఆ మిడ్ లెవెల్ వాళ్ళు ఎందుకు లే ఆఫ్ అవుతున్నారు అంటే ఏఐ లేక, వాళ్ళ దగ్గర ఏఐ అనే స్కిల్ లేకపోవటం వల్ల. అవును. అవును. అందరూ ఏమనుకుంటున్నారు AI ఏఐ వల్ల. వచ్చి లే ఆఫ్ అవుతుంది అంటున్నారు. ఏఐ వచ్చి లే ఆఫ్ అవ్వట్లేదు మేడం. ఏఐ నేర్చుకొని ఇంకో పర్సన్ వీళ్ళందరినీ లే ఆఫ్ చేస్తుంది. అంతే. ఇప్పుడు మీరు ఈ కోర్సెస్ అన్ని కూడా ఏఐ ద్వారా నేర్పిస్తారా? ఏఐ పార్ట్ ఇంక్లూడ్ అవుతుంది మేడం. ఇంక్లూడింగ్ అది కూడా. ఇప్పుడు వీళ్ళకి ఎంత ప్యాకేజీలతో మొదలవుతుందండి మామూలుగా ఇలాంటి స్టూడెంట్స్? యావరేజ్ 3.6 to 4 LPA ఉంటుంది మేడం. ఓకే. సో హైయెస్ట్ మనకి 18.2 lakhs per annum. అంటే 1,50,000 పైన జీతం. అలా వచ్చిన వాళ్ళు కూడా మీ దగ్గర నుంచి బయటకు వెళ్ళారు. వాట్ ఈస్ ద బెస్ట్ అంటే ఫోరం అండి ఆన్లైన్ గానే ఉన్నా ఈ లేటెస్ట్ ఐటీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే వాట్ ఈస్ ద బెస్ట్ వే టు? సో ఐటీ అప్డేట్స్ చేయడానికి బేసిక్ గా టాప్ కంపెనీస్ న్యూస్ అన్ని మనం ఫాలో అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఎంటర్ప్రీనర్స్ రిలేటెడ్ వెబ్సైట్స్ ఉంటాయి కొన్ని. Inc42 ఎంటర్ప్రీనర్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. సో వాటిల్లో ఏంటంటే ఆ పర్టికులర్ స్టార్ట్అప్స్లో ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ బిల్డ్ అవుతున్నాయి అన్నది తెలుస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఈ కోర్సులు డిమాండ్ లో ఉన్నాయని. అవును. మీకు ఆల్రెడీ చాలా కంపెనీస్ తో అఫిలియేషన్ ఉంది కదా? 800+ కంపెనీస్ తో అసోసియేషన్ ఉంది కోడ్ జ్ఞాన్కి. సో మీరేంటి నిత్యం వాళ్ళతో టచ్ లో ఉండి మా స్టూడెంట్స్ రెడీ అవుతున్నారు తీసుకోండి అని చెప్తారా ఎలాగా? మా స్టూడెంట్స్ రెడీ అవుతున్నారు అని చెప్తే ఎవరు తీసుకోరు మేడం. వాళ్ళకున్న ఇందా మనం అనుకున్న 3 to 4 months కి చేంజ్ అవుతూ ఉంది. అవును. సో వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్తారు. దానికి తగ్గట్టు మనం ట్రైన్ చేసి రెజ్యూమ్స్ పంపించే ముందు వీళ్ళని ట్రైన్ చేయాలి. కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్.
సో అప్పుడు ఈజీగా ప్లేస్ అవుతారు. సో అందుకే మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ డే 2 to 3 మెంబర్స్ ప్లేస్ అవుతూ ఉంటారు. చాలా మంచి అచీవ్మెంట్ అండి మీకు Yeah, నిజంగా. yeah. సో మీ అలమ్నై అందరూ కూడా టచ్ లో ఉన్నారా మీతో? వాళ్ళు ఉండటం వల్లే కొన్ని ఇంటర్నల్ రెఫరల్స్ వస్తూ ఉంటాయి. అవును, ఆబ్వియస్లీ కదా. వాళ్ళు వెళ్ళి ఇంకో 10 మందికి హ్యాండ్ ఇస్తారు, వాళ్ళు ఇక్కడ అవును, తీసుకురమ్మని అవును, వాళ్ళని అవును. దే బ్రింగ్ దెమ్ ఆన్ బోర్డ్ అండ్ వాళ్ళని కూడా డెవలప్ అవడానికి. ఇందాక ఇప్పుడు మీరు కేక్ కటింగ్ చేశారు ఇద్దరు స్టూడెంట్స్. ఆ కంపెనీలో దాదాపు 25+ ఉన్నారు. మీ మ- స్టూడెంట్స్ Yeah, చాలా గ్రేట్ అండి. yeah. సో అయితే ఏంటి మరి ఫారిన్ పంపించే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీ స్టూడెంట్స్ ని? లేదు మేడం, ఫారిన్ లేదు. ప్రెజెంట్ ఇండియాలో చేసి, అంటే ఇండియాకే చాలా రిక్వైర్మెంట్ ఉంది. అవును, అంటే ఇక్కడే చాలా హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంది.